అందరికీ శుభోదయం అండి. ఇప్పుడు నేను అటుకులతోటి బొరుగులతోటి వేయించి స్నాక్స్ చేస్తున్నానండి. పల్లీలు పప్పులు అన్నీ కలిపి వేయించుకొని మసాలా లెక్క ఉంటుందండి. చాలా బాగుంటుంది తినడానికి కూడా. నూనె పెట్టుకోవాలండి. నూనె బాగా కాగిన తర్వాత ఈ వేయించుకునే గిరిట పెట్టాలండి. దీంట్లో అటుకులు వేసి ఇట్లా బాగా ఎగిపోయండి. ఇంకా తీసుకోవటమేనండి. ఇట్లాగా మనకి ఎన్ని కావాలంటే అన్ని అటుకులన్నీ వేయించుకోవాలండి. ఇలాగా అటుకులన్నీ మనకి ఎన్ని కావాలంటే అన్ని వేయించి పెట్టుకోవాలండి. ఒక క్యాన్లో పక్కన ఒక 3 స్పూన్లు నూనె 2 స్పూన్లు నెయ్యి వేసుకొని ముందు పల్లీలు వేయించుకోవాలండి. బాగా పల్లీలు వేగినాయండి. ఇప్పుడు పుట్నాల పప్పులు వేసి ఒక్క నిమిషం వేగనివ్వాలండి. ఒక్క నిమిషం అట్లా వెచ్చవగానే పొయ్యి మీద నుంచి దించేయాలండి, మంట ఆపేసి. ఇప్పుడు కొద్ది పసుపు వేసుకోవాలి. నేను ఒక 1/2 కిలో బొరుగులు పోస్తున్నానండి. దానికి తగ్గట్టు ఉప్పు, కారం కూడా సరిపడినంత కారం, కొద్దిగా ధనియాల పొడి వేసి బాగా కలపాలండి. ఇదంతా ఇలా బాగా కలుపుకోవాలండి. ఉప్పు కారం ఒకవేళ మీరు ఎక్కువ తినపంతే మీరు ఎక్కువ వేసుకోవచ్చండి. అది మీ ఆప్షన్ అండి. నేను మోయినంగా వేసుకున్నానండి. ఇప్పుడు బొరుగులు బాగా చేసుకొని బొరుగులు దీంట్లో కలుపుకోవాలండి. నేను ఈ బొరుగులు తీసుకున్నానండి. ఈ బొరుగులు దీంట్లో కలుపుకుంటానండి. ఇలా బాగా కలుపుకోవాలండి. బాగా కలిపానండి. ఇప్పుడు ఒక్క నిమిషం పొయ్యి మీద పెట్టాలండి. పొయ్యి మీద సన్న మంట మీద పెట్టుకోవాలండి. ఇలా మూత పెట్టి పెట్టాలండి. తర్వాత మూత తీసి బొరుగుల్ని ఇట్లా బాగా కుదపాలండి. మళ్ళీ పెట్టాలండి. మళ్ళీ మూత పెట్టాలి. మళ్ళీ ఒక్క నిమిషం తర్వాత మూత తీసి మళ్ళీ బాగా కదుపుకోవాలండి. మళ్ళీ పెట్టాలండి. మూత పెట్టి ఒక్క నిమిషం ఉంచి ఇంకా ఆపేసేయాలండి. ఇంకా పొయ్యి కింద ఆపేసిన తర్వాత ఇట్లా ఆగే మూత ఉంచి పక్కన పెట్టుకుంటే ఆ వేడికే బాగా కరకరలాడుతూ చాలా బాగా వస్తాయండి బొరుగులు. ఒక 10 నిమిషాలు ఈ గిన్నెలోనే ఉంచుకోవాలండి. ఈ వేయించిన మసాలా బొరుగులు ఈ అటుకుల్లో కలుపుకోవాలండి. ఇవన్నీ బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. మసాలా అటుకులు బొరుగులు కలిపిన తర్వాత ఇలా చక్కగా రెడీ అయినాయండి. ఇవి ఈవినింగ్ స్నాక్స్గా తీసుకోవడానికి చాలా బాగుంటాయండి. ఇవి ప్రయాణాల్లో తీసుకెళ్ళొచ్చండి. వెయిట్ ఎక్కువ ఉండవు కాబట్టి కొద్దిగా ఎక్కువ తీసుకొని పోవచ్చండి. మంచిగా తినొచ్చండి. ఆకలి మంచిగా తీరుతుంటుందండి. వీటి వల్ల తేలిగ్గా ఉంటుందండి. ఇవి తింటున్నా కూడా తినే కొద్దీ ఇంకా తినాలి తినాలి అనిపిస్తుందండి మనకి. వీటిల్లో సన్నగా ఉల్లిపాయ తరుక్కొని కలుపుకొని తింటే ఇంకా చాలా బాగుంటుందండి. ఇవి అటుకులు బొరుగులు పల్లీలు పప్పులు అన్నీ మన శరీరానికి చాలా మంచిదండి. ఇది పిల్లలు పెద్దలు అందరూ బాగా ఇష్టంగా తింటారండి. ఇంత మంచి స్నాక్స్ మీకు కూడా తినాలనిపిస్తుంది కదండి. అయితే వెంటనే రెడీ చేసుకోండి.